నెల్లూరు జిల్లా పరిధిలోని రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులను చిరుతపులుల సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. గత కొంతకాలంగా ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి తరచుగా చిరుతపులులు దర్శనమిస్తున్నాయి. కొన్నిసార్లు రోడ్డుకు అడ్డంగా రావటం, మరికొన్నిసార్లు రోడ్డు పక్కన ఉన్న పిట్ట గోడలపై నిశితంగా కూర్చొని ఉండటం చూసి వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, రాత్రి వేళల్లో ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నారు. ఈ ఘాటు రోడ్డు దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళుతూ ఉండటంతో క్రూర మృగాలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరగకముందే అటవీ శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఘాట్ రోడ్డుపై చిరుతల సంచారం ఎంతకాలంగా ఉంది? అసలు స్థానికులేమో ఒకవైపు భయాందోళనకు గురవుతున్నారు. మరి అటవీ శాఖ దీని మీద ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు? థ్యాంక్ యూ శ్రావణి, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా పలు అటవీ ప్రాంతాల్లో పెద్ద పుల్ల యొక్క సంచారం పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే యొక్క పుల్ల సంచారం కావచ్చు, ప్రత్యేకించి వీటి జీవన విధానాన్ని అటవీ శాఖ 3 ఏళ్ల క్రితమే వీటిని గుర్తించింది. వాటి సంరక్షణకు దశల వారీగా కూడా అటవీ శాఖ ప్రత్యేక చర్యలు కూడా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇటు జిల్లాకు సంబంధించినటువంటి 2.1 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. అయితే ఇందులో 1,00,000 హెక్టార్లకు సంబంధించిన మెట్ట ప్రాంతంలోనే ఇటు శేషాచలం కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ సంబంధించిన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం, తరచూ ఇటు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి, ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతాల్లో ఇక పులుల సంచారం సజావుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటు ఆత్మకూరు రేంజ్ ఉన్నటువంటి వెంకటపురం ప్రాంతంలో 2023లో తొలిసారి పెద్ద పులికి సంబంధించిన పాదముద్రను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్చించి 3 రేంజ్ల పరిధినటువంటి కెమెరాలు కూడా, నిఘా తరహాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2024లో పుల్ల సంచారంపై కెమెరాలో వాటి యొక్క దృశ్యాలు విస్తృతమయ్యాయి. అదే సంవత్సరంలోనే మరిపాడు మండలం కదినాడిపడిలో కూడా ముంబై హైవేపై ఒక కారు పెద్ద పులి దాడి చేసిన ఘటన కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా గత రాత్రి రాపూర్ ఘాట్ లో చిరుత కలగకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఒక కారులో ఇటు రాపూర్ మండలంలోని చిట్వేల్ ఘాట్ రోడ్ లో 3వ మలుపు అంటే అక్కడ 8వ కిలోమీటర్ మైల్ రాయి ఉంటుంది. ఆ ప్రాంతానికి గత రాత్రి చిరుత కలకలం రేటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్న నేపథ్యంలో కుటుంబం కారులో తిరుపతి నుంచి పెంచలకోన దర్శన నిమిత్తం ఇటు పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వారు చేరుకుంటుండగా వారు సజావుగా అక్కడ ప్రకృతి అందాలను తమ ఫోన్ లో చిత్రీకరిస్తుంటే నేపథ్యంలో ఇటు రోడ్డుకి పక్కనే డివైడర్ పై చిరుత కూర్చొని ఉండటాన్ని కూడా వారి యొక్క ఫోన్ లో బంధించారు. ఆ యొక్క సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయడం, ప్రత్యేకించి ఈ యొక్క వీడియో అటవీ శాఖ దృష్టికి కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒక్కసారిగా రాత్రిపై ఈ యొక్క కారులో ప్రయాణిస్తుండగా చిరుత సంచారం దృశ్యాలు వీరు చూశారు. అటుగా ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కారు వస్తున్నటువంటి విధానాన్ని, కారులో వీరు పెద్దగా పుల్లిని చూసి కేకలు వేయడంతో వీరి యొక్క రాకని చూసినటువంటి చిరుత అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళినట్లు కూడా ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ యొక్క వీడియో సంబంధించి, యొక్క అంశానికి సంబంధించి అటవీ శాఖ అక్కడ స్థానికమైనటువంటి సంబంధిత అధికారులు ఇప్పుడే మీడియా ముందుకు వస్తారు. అయితే సజావుగా ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో రాత్రుల సమయంలో, సాయంత్రం కాల సమయంలో కూడా పుల్ల సంచారం రోడ్లు దాటటువంటి ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే వారందరూ కూడా ఎప్పటికప్పుడు ఇటు ఉదయగిరి నియోజకవర్గం, ప్రత్యేకించి ఆత్మకూరుతో పాటు వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులు, ప్రత్యేకించి ఆయా మారుమూల గ్రామాల పాలకులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. ప్రత్యేకించి అక్కడ ప్రత్యేక సూచక బోర్డులతో పాటు రాత్రుల సమయంలో కొంతమంది ప్రయాణాలు తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు బయట ఏదైతే ట్రాలీలో ప్రయాణించిన వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైపు అటవీ శాఖ సంబంధించిన అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తున్నామని. ఓవరాల్ గా తాజాగా కొద్ది రోజుల తర్వాత మరొకసారి ఇలా ఘాట్ రోడ్ లో చిరుత సంచారం కనబడితే మాత్రం ఆయా ప్రాంతాల్లో ప్రయాణించిన ప్రయాణికులు మాత్రం ఒక ఆందోళనకర పరిస్థితి నెలకొంది ఇప్పుడు చూసామని. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.